నా బిడ్డని వదిలేస్తేనే నీతో జీవితం అంటే ఆ జీవితం నాకొద్దు. నా బిడ్డతో సంబంధం తెంచుకుంటేనే మీ ఇంట్లో నాకు కోడలి స్థానం అంటే ఆ స్థానం నాకొద్దు. నవమాసాలు మోసాను. నీతో సుఖ సంతోషాల కోసం బిడ్డను దూరం చేసుకోలేను. అది ఎప్పటికీ జరగదు. నువ్వు నన్ను తీసుకుని వెళ్ళకపోయినా దూరం నుంచి నిన్ను చూసుకుంటూ బ్రతకేస్తాను. నా బిడ్డని దూరం చేసుకుని మాత్రం బ్రతకలేను. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత నమ్మక ద్రోహం అన్నట్లు ఈ విధంగా మాట్లాడతావని అనుకోలేదు. అక్షయ నా బిడ్డ మాత్రమే కాదు, మన బిడ్డ. అక్షయలో ఉన్నది నా రక్తం మాత్రమే కాదు, మన రక్తం. ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే అది నీ ఇష్టం. బిడ్డను వదిలి వచ్చేయమంటే చంకలు గుద్దుకుని పరుగును వచ్చేస్తానని అనుకున్నావా? అది ఈ జన్మకి జరగదు. నా బిడ్డతోనే నీ ఇంట్లో అడుగు పెడతాను. మరికొన్ని రోజుల్లో అక్షయ పుట్టినరోజు ఉంది. ఆ సమయానికి నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరే వచ్చి అమ్మవారిని, అవనిని, అక్షయ్ని బ్రతిమిలాడుకుని తీసుకుని వెళ్తారు. ఇది నా శపథం, ఇది నా శపథం. మండుతున్న మనసుతో ఓ భార్య చేస్తున్న శపథం ఇది. రగులుతున్న కడుపుతో ఓ తల్లి చేస్తున్న శపథం ఇది. నా మీద నీకున్న ప్రేమ చచ్చిపోయిందేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నా. నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోలేదు. నన్ను మర్చిపోవడానికి నీకింకో కొత్త పరిచయం అయితే చాలేమో, కానీ నేను నిన్ను మర్చిపోవడానికి ఇంకో కొత్త జన్మ కావాలి. తమరి కండిషన్ కి నేను ఒప్పుకోలేను. బాల్దారండి. ఎంతో తగ్గి నీ ఇంటికొచ్చాం. వాడేం అన్యాయమైన కోరిక కోరలేదు. ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకపోతే నీ కర్మ.